హాయ్ అండి. వర్క్ బ్లౌజ్ కుట్టడానికి మనకి ఆర్డర్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఫస్ట్ కటింగ్ స్టార్ట్ చేయకముందు వర్క్ బ్లౌజ్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి? అలాగే పెద్ద సైజ్ బ్లౌజు అంటే ఇది నడుము లూజు 40 ఇంచులండి. నడుము లూజు 40 ఇంచులు. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 24 బ్యాక్ 24, ఫ్రంట్ 24, 48 ఇంచులండి. చెస్ట్ లూజ్ 48 ఇంచులు. 40 ఇంచులు నడుము లూజ్తో ఎలా కట్ చేసుకోవాలో, మనం బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మనం వర్క్ బ్లౌజ్ కుట్టడానికి ఆర్డర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అండి. ఇది లైనింగ్, ఇది ఒరిజినల్ అనమాట. అయితే వర్క్ బ్లౌజ్ కుట్టడానికి ఆర్డర్ వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సింది నెక్ అండి. నెక్ డీప్ సరిపడా ఉందా లేదా ఒకసారి చూసుకోవాలి. అది ఎలాగో చెప్తాను. ఇది ఆది బ్లౌజ్ అండి. ఆది బ్లౌజ్ నుండి ఫస్ట్ నడుము పొడవు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. ఈ షోల్డర్ నుండి టేప్ ఇలా పెట్టుకుని ఇక్కడ వరకు ఎంత ఉంది నడుము పొడవు? 16 ఇంచులు ఉందండి. అయితే కస్టమర్ ఒక 1/2 ఇంచు నడుము దించమన్నారనమాట. అలాగే నెక్ కూడా దించమన్నారు. అలాంటప్పుడు మనకి ఎంత కావాలంటే నెక్ డీపు ఇక్కడ కూడా చూసుకోవాలి. ఈ వీపు భాగం చూసుకుంటే పావు తక్కువ 6 ఇంచులు వచ్చిందండి. ఇది వీపు భాగం పావు తక్కువ 6 ఇంచులు ఉంది. అంటే మనకి నెక్ డీప్ ఎంత వచ్చింది? 16 ఇంచుల్లోంచి ఒక పావు ఇంచుదే ఉందిలే కానీ 6 ఇంచులు తీస్తే ఎంత? 16లోంచి 6 తీస్తే 10 ఇంచులు కదా. ఇక్కడ 10 ఇంచులు, అలాగే ఒక పావు ఇంచు కలుపుకోవాలి. అలాగే మనకి కస్టమర్ ఒక 1/2 ఇంచు దించమన్నారు. అయితే 11 ఇంచులు కావాలండి మనకి. 10 3/4 ఇంచు కావాలి. 11 పావు అన్నా కానీ దీనికైతే నెక్ డీప్ ఉండాలండి. ఓకేనా? మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు నెక్ డీప్ అయితే చెక్ చేసుకుందాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇదిగో ఇదైతే మాత్రం 12 ఇంచులు ఉందండి. ఓకే, మనకి తక్కువ ఉంటే ప్రాబ్లం కానీ ఎక్కువ ఉంటే మనం ఆలోచించాల్సింది ఏం లేదన్నమాట ఇందులో. ఓకే, ఎక్కువ ఉంటే మనకి నష్టం ఏం లేదు. కావాలంటే ఇక్కడ కుట్టేటప్పుడు ఇక్కడ వర్క్ కట్ చేసుకోవచ్చు. దీంట్లో నష్టమేం లేదు. ఇది మగ్గం వర్క్ అయితే మనం మళ్ళీ ఇక్కడ కట్ చేసుకోవడానికి ఇబ్బంది పడాలి. కంప్యూటర్ వర్క్ కాబట్టి నో ప్రాబ్లం, కట్ చేసుకున్నా మనకి ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఫస్ట్ అయితే ఇది చెక్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఫ్రంట్ కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకేమో తగ్గుద్దేమో చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఫ్రంట్లు చిన్నగా వస్తాయండి. అనుభవం లేనోళ్ళు ఎలా ఉన్నదాన్ని అలా వేసేస్తూ ఉంటారనమాట. అంటే టైలరింగ్ అనుభవం తెలిసి ఉంటే చూసుకుంటారు, ఎంత కావాలో అంత చూసుకుని వేస్తారో, లేదంటే ఫ్రంట్ ఎంత వస్తే అంత వేసేస్తూ ఉంటారో. అందుకే కాస్త అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వర్క్ వేయించుకోవాలి అని చెప్తా ఉంటాను నేను. ఓకేనా? ఇలా పెట్టుకుని ఇక్కడ నుండి ఇలా పెట్టుకుని ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే మనకి ఇక్కడ ఒక 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఇక్కడ తగ్గినా పర్లేదు, కానీ షోల్డర్ మీద అయితే తగ్గకూడదు. మనకి షోల్డర్ మీద కూడా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే ఉంది కానీ తక్కువేం లేదు. అంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు కూడా సరిపోతాయండి. ఓకే, వర్క్ బ్లౌజ్ని అయితే ఈ విధంగా చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఇది 40 ఇంచు అంటే నడుము లూజు 40 ఇంచులు అంటే చిన్న వీడియోస్ పెట్టాలని చెప్పి వీడియో అయితే ఆపేస్తున్నానండి. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత అయితే ఈ కటింగ్ అయితే పెడతాను. ఓకేనా? నడుము లూజు 40 ఇంచులు, అలాగే చెస్ట్ లూజు 48 ఇంచులు. పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో పెడతాను. చిన్న వీడియోస్ పెట్టాలని చెప్పి ఆపేస్తున్నాను. ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఈ హ్యాండు మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. అంటే ఎంత వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు అడుగుతారనమాట, మీకు ఎంత పొడవు కావాలి హ్యాండ్ అని వాళ్ళు అడుగుతారు. కొంతమంది ఏమంటారు,
అంటే వర్క్ కాస్ట్ ఎక్కువ తక్కువ ఎంత పెట్టుకోవాలో చూసి దాన్ని బట్టి ఈ బార్డర్ మాత్రం వేయించుకుంటారు. లేదంటే ఇంకొంతమంది ఈ బూటీస్ వేయించుకుంటారు. అలాగే కొంతమంది ఒక 10 ఇంచులు హ్యాండ్ ఉన్నా కానీ ఒక 8 ఇంచులు బూటీస్ వేయండి సరిపోతేలే, కొంచెం గ్యాప్ ఉన్నా పర్లేదులే అంటారు. ఇంకా ఇదైతే హ్యాండ్ అయితే మాత్రం ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట. వాళ్ళు పెట్టుకునే కాస్ట్ని బట్టి వర్క్ వేయించుకుంటారు హ్యాండ్ పొడవు. మనమైతే మాత్రం ఎంత పొడవు కావాలో కరెక్ట్గా ఒకసారి అయితే మనం కుట్టాల్సింది ఎంత పొడవో అది ఒకసారి చెక్ చేసుకుంటే చాలు. నెక్కు, బ్యాక్ నెక్కు, ఫ్రంట్ నెక్కు చెక్ చేసుకుంటే చాలు. ఓకేనా? ఓకే అండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కటింగ్ పెడతా. థ్యాంక్ యూ. బాయ్.